వెల్కమ్ టు ది లియో. పల్నాడు జిల్లా వినుకొండ వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడికి చెందినటువంటి ఒక్కొక్క లీల ఇప్పుడు బయటకు వస్తుంది. తాజాగా నిన్న తెలంగాణ పోలీసులు మరొకసారి ప్రెస్ మీట్ పెట్టి బొల్ల బ్రహ్మనాయుడి చరిత్ర మొత్తం కూడా బయట పెట్టారు. వాస్తవానికి వీళ్ళ తెగింపు ఎలా ఉందంటే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అధికారంలో లేడు, పోనీ ఆయన ఎమ్మెల్యే కాదు, పోనీ తెలంగాణలోన వాళ్ళకి సహకరించే కేసీఆర్ సీఎం కాదు, అయినప్పటికీ కూడా కొంతమందితో కలిసి తెలంగాణ ప్రభుత్వానికి చెందిన 100 ఎకరాల భూమిని, వాస్తవానికి ఎకరమే 100 కోట్ల రూపాయలు విలువ ఉంటుందంట. సో అలాంటి భూమిని కొంచెం కబ్జా చేయడానికి పన్నాగం పన్నారు. ట్విస్ట్ ఏంటో తెలుసా? వీళ్ళు కబ్జా చేయాలనుకున్న భూమికి సంబంధించిన పత్రాల పరిశీలన కోసం వెళితే ఇది సక్సెస్ అయితే మరికొన్ని పత్రాలు రెడీగా ఉన్నాయి. అంటే 100 ఎకరాల భూమి మొన్నేమో 9 ఎకరాలకి టెండర్ వేశారు. అది కానీ సక్సెస్ అయితే మరొక 9 ఎకరాలు 10 ఎకరాలకు ఆల్రెడీ దొంగ పత్రాలు రెడీ చేసి పెట్టుకున్నారట. దీనికి సంబంధించిన స్టాంపులు కావచ్చు, ఈవెన్ చివరికి హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకాన్ని కూడా ఫార్జరీ చేశారు. ఏమని ఫార్జరీ చేశారు తెలుసా? అందులో అంటే చెరువు పక్కనే ఇది ఉండటంతో కొంతమందికి అనుమానం వస్తుందనే భయంతో ఏం చేశారంటే, దీనికి ఎటువంటి అభ్యంతరం లేదు, ఇది చెరువులోకి రాదు అని హైడ్రా కమిషన్ ఒక సర్టిఫికేట్ ఇచ్చినట్టుగా ఒక దొంగ సంతకం కూడా చేశారు. అంటే ఏ స్థాయిలో తెగించారో చూడండి. స్వయంగా బొల్ల బ్రహ్మనాయుడే దీనికి 8 కోట్ల రూపాయల డబ్బులు ఇచ్చాడు. వాస్తవానికి ఒక లాయర్గా ప్రాక్టీస్ చేసినటువంటి ఒక వ్యక్తి రాధాకృష్ణ అనే ఒక వ్యక్తిని పట్టుకున్నాడు, సూడో అధికారి. సో అతని మీద ఆల్రెడీ ఇప్పటికే 9 క్రిమినల్ కేసులు ఉన్నాయి అతని మీద. ఒకసారి పాస్పోర్ట్కి అప్లై చేసుకుంటే కూడా పాస్పోర్ట్ రిజెక్ట్ చేస్తే దొంగ పాస్పోర్ట్ కోసం కూడా అప్లై చేయడానికి ప్రయత్నం చేశాడు. సో అలాంటి చరిత్ర ఉన్నటువంటి రాధాకృష్ణ అనే ఒక వ్యక్తిని పట్టుకుని అతనితో డీల్ మాట్లాడుకున్నాడు. సో అతనేం చెప్పాడు, ఈ జీవోలు సృష్టించడానికి, నకిలీ స్టాంపులు వేయటానికి, నోటరీ చేయించడానికి కొంచెం ఖర్చు అవుతుంది అని చెబితే బొల్ల బ్రహ్మనాయుడు 8 కోట్ల రూపాయలు స్వయంగా రాధాకృష్ణకు 4 కోట్లు, మిగిలిన 4 కోట్లేమో మరికొంతమందికి, ఎవరైతే లాయర్ ఒక వ్యక్తి, ఇంకో వ్యక్తి మొత్తంగా ఇలాగా ఒక 3-4 ఉన్నారు. సో వాళ్ళకు ఒక 4 కోట్లు, మొత్తం 8 కోట్లు బొల్ల బ్రహ్మనాయుడే ఇచ్చిన తరువాత 5 నకిలీ జీవోలు సృష్టించారు. అది మనకు తెలుసు. కానీ దీని వెతుకులాటకు రాధాకృష్ణ ఇంట్లో సోదాలు చేసినప్పుడు 6వ నకిలీ జీవో కూడా దొరికింది. అంటే మొత్తం 6 నకిలీ జీవోలు సృష్టించారు. దానితో పాటు ఇది సక్సెస్ అయితే మరొక వ్యక్తి పేరు మీద 1 ఎకరంన్నర భూమిని అమ్మటానికి మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఒక దొంగ జీవోతో ప్రభుత్వం క్రమబద్ధీకరణ చేసినట్టుగా మరొక వ్యక్తి పేరు మీద ఒక ఫైల్ రెడీ చేసి పెట్టుకున్నారు. కానీ వాస్తవానికి ఇప్పటి వరకు అది బయటికి తీయాల. ఇది సక్సెస్ అయితే బహుశా అది బయటకు తీద్దురేమో. సో ఇలాంటి అవకతవకలు బ్రహ్మనాయుడు ప్రస్తుతానికి పరారీలో ఉన్నాడు. ఎప్పుడైతే తెలంగాణ పోలీసులు బొల్ల బ్రహ్మనాయుడు పేరును ప్రెస్ మీట్లో చెప్పారో, ఆ ప్రెస్ మీట్లో చెప్పిన మరుక్షణమే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ప్రస్తుతానికి పరారీ అయిపోతే, తెలంగాణకి చెందినటువంటి పోలీసు బృందాలు ప్రస్తుతానికి పల్నాడులో అయితే కాపేశాయి. పల్నాడు జిల్లా పోలీసులతో పాటు రాష్ట్ర పోలీసులతో కూడా తెలంగాణ పోలీసులు సమన్వయం చేసుకుని బొల్ల బ్రహ్మనాయుడు కోసం అయితే వెతికిలాట ప్రారంభిస్తున్నారు. అయితే రాష్ట్రంలో ఉన్నాడా, రాష్ట్రం దాటి వెళ్ళిపోయాడా, లేదా దేశం దాటి వెళ్ళాడా అనేది ప్రస్తుతానికి సమాచారం అయితే లేదు. కానీ బొల్ల బ్రహ్మనాయుడు కోసం పల్నాడుకి తెలంగాణ పోలీసులు ఆల్రెడీ చేరుకుని గాలింపు చర్యలు అయితే ప్రారంభించారు. అంటే వీళ్ళ అవినీతి చూడండి. మరి ఎక్కడా సాక్షిలో దీని గురించి ఒక వార్త రాల. వైసీపీ నాయకులు ఎవరు ఒకళ్ళు దీని గురించి మాట్లాడలేదు. అసలు ఏమీ జరగని డిఎస్సిలో ఏదో జరిగిపోయిందని చెప్పి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వస్తే చూసి ఓర్వలేక ఏడుస్తున్నారు తప్ప, వాళ్ళ సొంత పార్టీ మాజీ ఎమ్మెల్యే, సొంత పార్టీ నేత, వినుకొండలో కీలక నేత, ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి ఇలా కబ్జా చేశాడని పోనీ రాజకీయ ఆరోపణలు అయితే కొట్టిపడేయచ్చు. రాజకీయాల్లో వీళ్ళ మీద వాళ్ళ మీద ఇళ్ళు ఆరోపణలు చేసుకుంటారు. కానీ తెలంగాణ పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి బొల్ల బ్రహ్మనాయుడికి చెందినటువంటి పాత్రకు సంబంధించినటువంటి ఆధారాలు, ఆ బ్యాంకు లావాదేవీలతో సహా అన్నీ బయట పెట్టి పట్టుకోవడానికి పోలీసులు వస్తే దీని మీద ఒక్కడ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడు. ఎందుకు సాక్షిలో ఈ వార్త గురించి రాదు? బొల్ల బ్రహ్మనాయుడిని అరెస్టుకు వచ్చినటువంటి పోలీసులను ఎందుకు రాయరు? బొల్ల బ్రహ్మనాయుడు భూ కబ్జాని ఎందుకు రాయడు? ఒకవేళ ఇదే ప్లేస్లో టీడీపీ జనసేన నేతలు ఎవరైనా ఉంటే సాక్షిలో వచ్చే హెడ్డింగ్లు ఎలా ఉండేవి? అందులో చంద్రబాబును కూడా తగిలిచ్చి చంద్రబాబు బినామీ అని రాసేవాళ్ళు. వీళ్ళైతే చంద్రబాబు బినామీ అని రాసేవాళ్ళు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్కడ రేవంత్ ప్రభుత్వంతో కుమ్మక్కయ్యి దోచేస్తున్నారని రాసేవాళ్ళు సాక్షిలో. కానీ వీళ్ళ నాయకుడు దొరికిపోతే మాత్రం వార్త రాదు ఎక్కడ. సో దీనికి సంబంధించిన ఒక వార్త వచ్చింది, ఒకసారి చూద్దాం. 1000 కోట్లు కాదు, అంతకు మించి గండిపేటలో మరిన్ని సర్కారు భూములు కొట్టేసేందుకు పథకం. వైకాపా మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడికి తెలిసే జరిగినట్లుగా నిర్ధారణ.
కీలక నిందితుడు రాధాకృష్ణ అరెస్టు, అతడింట్లో మరొక నకిలీ జీవో స్వాధీనం. అంటే 6వ నకిలీ జీవో దొరికింది. పరారీలోనే బొల్ల, పల్నాడులో ప్రత్యేక బృందాల గాలింపు. అంటే తెలంగాణ పోలీసులు ప్రస్తుతానికి పల్నాడులో గాలింపు చేస్తున్నారు. సో రాధాకృష్ణ ఇంట్లో స్వాధీనం చేసుకున్న నకిలీ జీవోలు చూడొచ్చు. యాజ్ ఇట్ ఈజ్గా ట్విస్ట్ ఏంటో తెలుసా, ఈ రాధాకృష్ణ అనే వ్యక్తి ఇంట్లో సోదాలు చేసినప్పుడు అతడి ఇంట్లో కొన్ని కంపెనీల పేరుతో, కొంతమంది వ్యక్తుల పేరుతో స్టాంపులు దొరికినాయి. అలాగే దాదాపుగా ఒక 12-13 చోట్ల తనకి స్థలాలు ఉన్నట్లుగా పత్రాలు దొరికినాయి. అవి నిజంగా కొన్నాడా లేదా నకిలీ సృష్టించుకున్నాడా వెరిఫై చేయాలి. అలాగే దొంగ సంతకాలు, ఫోర్జరీ చేయడానికి సంతకాలు ప్రాక్టీస్ చేయాలి కదా. ఒక వ్యక్తి సంతకం చూసిన తర్వాత సేమ్ సంతకం పెట్టాలి అంటే సంతకాన్ని ఫోర్జరీ చేయాలి కదా. ఆ ఫోర్జరీ కోసం వైట్ పుస్తకం మీద సంతకాలు ప్రాక్టీస్ చేశాడు. సో ఆ ప్రాక్టీస్ చేసిన సంతకాల పుస్తకాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంటే ఎవరి సంతకం కావాలంటే వాళ్ళ సంతకాన్ని 1 రోజు 2 రోజుల్లో గట్టిగా ప్రాక్టీస్ చేసి దొంగ సంతకం పెట్టి దానికి ఒక దొంగ స్టాంప్ రెడీ చేసి స్టాంప్ యాజ్ ఇట్ ఈజ్గా స్టాంపు వేసేసి యాజ్ ఇట్ ఈజ్గా జీవోగా మార్చే ప్రయత్నం చేశారు. అంటే అన్ని పగడ్బందీగా చాలా ప్రణాళికాబద్ధంగా చేశారు. ఇవన్నీ కూడా నిన్న పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు. అది ప్రభుత్వ భూమి అని తెలుసు, దాన్ని కొనటం కానీ విక్రయించడం కానీ చట్టవిరుద్ధమని కూడా తెలుసు. కానీ ఎకరం 100 కోట్ల వరకు విలువ ఉండే సర్కారు స్థలంపై కన్నేసిన ఏపీకి చెందిన వినుకొండ వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఎలాగైనా చేజిక్కించుకోవాలని అనుచరులు సూడో అధికారులతో కలిసి పథకం వేశాడు. తొలుత 9 ఎకరాల 28 కుంటల భూమిని ప్రభుత్వం క్రమబద్ధీకరించినట్లుగా నకిలీ జీవోలు సృష్టించి కాజేయాలని కుట్ర చేశారు. అది విజయవంతమైతే మరిన్ని భూములు స్వాహా చేద్దామనుకున్నారు. హైదరాబాద్ శివార గండిపేటలో 1000 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాజేసేందుకు పన్నిన కుట్ర వెనుక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, ఆయన బంధువు రమేష్ గండిపేటలోని సర్వే నంబర్ 18లో మరిన్ని ప్రభుత్వ భూములు కాజేసేందుకు పథకం వేశారని పోలీసుల దర్యాప్తులో బయటపడింది. ఈ కేసులో కీలక నిందితుడు నకిలీ జీవోల సృష్టికర్త అయినటువంటి వెల్ది రామకృష్ణను పోలీసులకు చిక్కడంతో అసలు పన్నాంగం బయటపడింది. రాధాకృష్ణ మరియు అతని డ్రైవర్ ఇద్దరిని కూడా పోలీసులు అయితే రిమాండ్కు పంపారు. సో 8 కోట్ల నగదు ఇచ్చిన బొల్లా ఈ గండిపేటలోని సర్వే నంబర్ 18లోని 100 ఎకరాల భూమిలో ఈ 9 ఎకరాల 28 కుంటలకు సంబంధించి నకిలీ జీవోలు సృష్టించడానికి 8 కోట్ల రూపాయలు బొల్లా బ్రహ్మనాయుడే ఇచ్చారు. అది ఎవరికి ఇచ్చారనేది కూడా పోలీసులు బయటపెట్టారు. చూద్దాం. కీలక నిందితుడు హైదరాబాద్కు చెందిన పాత నేరస్తుడు సూడో అధికారి రాధాకృష్ణ సూచనతో బ్రహ్మనాయుడు మొత్తం 8 కోట్ల రూపాయల నగదు ఇచ్చినట్లుగా గుర్తించారు. క్రమబద్ధీకరణ నకిలీ జీవోలకు తయారీకి ఖర్చు అవుతుందని చెప్పిన రాధాకృష్ణకు 4 కోట్లు, రాధాకృష్ణ బృందంలోని న్యాయవాది మరికొందరికి ఒక 4 కోట్లు చొప్పున మొత్తంగా 8 కోట్లు బొల్లా బ్రహ్మనాయుడే ఇచ్చినట్లుగా తేల్చారు. మరి అసలు ఇంత డబ్బు బొల్లా బ్రహ్మనాయుడికి ఎక్కడొచ్చిందో ఈడీ అధికారులు కూడా ఒకసారి ఇందులో రంగంలో దిగితే బాగుంటుంది. ఎందుకంటే ఇంత డబ్బు మరి వైట్గా ఇచ్చాడా లేదా బ్లాక్గా ఇచ్చాడా, ఎలా ఇచ్చాడు, ఇస్తే ఎక్కడి నుంచి వచ్చింది అనేది కూడా ఒకసారి ఆరా తీయాలి. సో డబ్బు ముట్టగానే రాధాకృష్ణ రెవెన్యూ శాఖ క్రమబద్ధీకరించినట్లుగా నకిలీ జీవోలు సృష్టించాడు. ఈ జీవోల ఆధారంగా తొలుత 8 ఎకరాల 28 గుంటలను విక్రయించాలనుకున్నారు. ఇది విజయవంతమైతే సమీపంలోని మరిన్ని భూములు ఇదే తరహాలో కొట్టేయాలనుకున్నారు. అందులో భాగంగానే సర్వే నెంబర్ 18లోనే 1 ఎకరంన్నర భూమిని ఏపీకి చెందిన నాగేశ్వరరావు, కామాను నాగేశ్వరరావు అనే పేరుతో క్రమబద్ధీకరించినట్లుగా సృష్టించిన నకిలీ జీవోను పోలీసులు రాధాకృష్ణ ఇంట్లో స్వాధీనం చేసుకున్నారంటే ఈ 9 ఎకరాల 28 కుంటలు మాత్రమే మనకు తెలుసు. కానీ ఇదే తరహాలో మరొక ఎకరంన్నర భూమి అదే చోట, మళ్ళీ ఏదైతే గండిపేట దగ్గర ఇప్పుడు ఉన్న ప్రభుత్వ భూమి సర్వే నెంబర్లో ఉందో అదే చోట మరొక ఎకరంన్నర భూమిని మరొక వ్యక్తి పేరు మీద సృష్టించినట్టుగా నకిలీ జీవోలు రెడీ చేసి పెట్టాడు. వాటిని కూడా పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు. అక్కడ మొత్తంగా 100 ఎకరాలు ఉందని దాన్ని కూడా కొట్టేద్దామని పథకం వేసినట్లుగా నిందితుడు రాధాకృష్ణ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడంటే కొంచెంగా ఈ 100 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేయాలి అనేది వాళ్ళ ఆలోచన. అది బయటపడింది. సో ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి కేసు నమోదైన తర్వాత బ్రహ్మనాయుడు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి పరారైనట్లుగా పోలీసులు ప్రకటించారు. నగదు లావాదేవీల ఆధారంగా బ్రహ్మనాయుడు పాత్ర నిర్ధారించుకున్న శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన పేరు చెప్పిన వెంటనే ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి పరారయ్యారు. బ్రహ్మనాయుడిని అదుపులో తీసుకోవడానికి ప్రత్యేక బృందాలు పల్నాడులో ఉన్నాయి. పల్నాడు ఎస్పీతో కూడా సంప్రదింపులు జరుగుతూ స్థానిక పోలీసుల సహాయం తీసుకుంటున్నాం. ఇది ప్రభుత్వ స్థలమని తెలిసినా ఎలాగోలాగన కొట్టేయాలని బ్రహ్మనాయుడే
కుట్ర పన్ని నిధులు సమకూర్చినట్లుగా తమ విచారణలో తేలిందని చెప్పి పోలీసులు పేర్కొన్నారు. ఇప్పటి వరకు మొత్తంగా 10 మందిని ఇందులో నిందితులుగా చేర్చారు. ఇక బ్రహ్మనాయుడు చేతులు కలిపినటువంటి రాధాకృష్ణ అనే వ్యక్తి ఆషామాషి వ్యక్తి కాదు. అతని చరిత్ర అప్పటి వరకు ఆ వ్యక్తి ఎవరో పెద్ద పోలీసులకు తెలియదు. కానీ అసలు ఎవడి రాధాకృష్ణ అని చెప్పి ఆరాధిస్తే తెలిసింది ఏంటంటే అంటే 9 కేసుల్లో ఇప్పటికే నిందితుడిగా ఉన్నాడు. గతంలో ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసిన కేసులో జైలుకి వెళ్ళి వచ్చాడు. ఇది గతంలో 2005-6 సమయంలో అనుకుంటా 2006-9 సమయంలో ఏంటంటే ఇతడు సచివాలయంలో అవుట్ సోర్సింగ్ విధానంలో పనిచేశాడు. సో అక్కడ పనిచేయటం వల్ల ఏమైందంటే ఈ ప్రభుత్వ ఉత్తర ప్రత్యుత్తరాలు ఎలా జరుగుతాయి, ఏ విధంగా జరుగుతాయి, ఎక్కడెక్కడ ఉంటాయి అనే దాని మీద కొంత అవగాహన ఏర్పడింది. సో దాంతోనే తర్వాత అక్కడ మానేసి ఇక ఇలాంటి పనులకైతే దిగినట్టుగా తెలుస్తుంది. ఈ కేసులో కీలక నిందితుడు రాధాకృష్ణ, అతని డ్రైవర్ ప్రవీణ్ను పోలీసులు అరెస్టు చేశారు. అతని నేర చరిత్ర చూసి పోలీసులే విస్తుపోయారు. అతడి ఇంట్లో కందుకూరు, అంబర్పేట సహా వివిధ ప్రాంతాలకు చెందిన 31 భూపత్రాలు స్వాధీనం చేసుకున్నారు. వివిధ విద్యా సంస్థలు, కంపెనీల పేరుతో 13 రకాల నకిలీ స్టాంపులు ఉన్నాయి. అక్రమ నగదు బదిలీ కోసం ఒక 7 ఖాతాలను తెరిచి రెడీగా పెట్టుకున్నారు, బ్యాంక్ ఖాతాలు. అధికారుల సంతకాల ఫోర్జరీకి నిందితుడు ప్రాక్టీస్ చేసిన పుస్తకాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. వాస్తవానికి రాధాకృష్ణ బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా రిజిస్టర్ చేసుకున్నాడు. 2006-9 మధ్య సచివాలయంలో ఐటీ విభాగంలో పొరుగు సేవల ఉద్యోగిగా పనిచేసిన నిందితుడు ప్రభుత్వ ఉత్తర ప్రత్యుత్తరాలపై అవగాహన పెంచుకుని అక్కడ ఉద్యోగం మానేశాడు. ఆ పరిచయాలతోనే ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని, భూములు క్రమబద్ధీకరణ, పట్టాదారు పాసు పుస్తకాలు ఇప్పిస్తామంటూ మోసాలు ప్రారంభించారు. అతడి దగ్గర నకిలీ జీవోలు, గండిపేటలోని భూమిని క్రమబద్ధీకరించాలని కోరుతున్నట్లుగా దరఖాస్తు, అంటే ఎంత ప్రీ ప్లానెడ్గా చేశాడో చూడండి. ఫస్ట్ నకిలీ జీవోలు సృష్టించాడు, తర్వాత భూమిని క్రమబద్ధీకరించాలని కోరుతూ చేసుకున్నట్లుగా ఒక దరఖాస్తు సృష్టించాడు. వాటిని కలెక్టర్తో పాటు CCLA పరిశీలనకు పంపినట్లుగా మరొక నకిలీ సృష్టించాడు. తర్వాత ఉత్తర ప్రత్యుత్తరాలు సృష్టించారు. తర్వాత రెవెన్యూ శాఖ నుంచి ఆదేశాలు వచ్చినట్టుగా మరొక పత్రం సృష్టించాడు. అలాగే భూమి చెరువు పక్కనే ఉండటంతో హైడ్రా కమిషన్ రంగనాథ్ క్లీన్ చిట్ ఇచ్చినట్టుగా మరొక దొంగ పత్రం సృష్టించాడు. అంటే ఎంత యాజ్ అట్ ఈజ్గా ఒక సిస్టమ్ ఎలా జరుగుతుందో, సాధారణంగా మనకి ఏదైనా కావాలనుకోండి ఫస్ట్ MRO ఆఫీస్లో అప్లై చేసుకుంటాం, తర్వాత ఆన్లైన్ చేస్తాం, తర్వాత MRO ఆఫీస్ నుంచి రిప్లై అవుతుంది, తర్వాత మనం ఏదో సమాధానం చెప్తాం, ఆ తర్వాత మనకు పాస్బుక్ వస్తుంది. ఇలాగా ఒక సిస్టమ్ ఉంటుంది. సో అలా ప్రతిదానికి ఒక సిస్టమ్, ఫస్ట్ కలెక్టర్కి CCLAకి పంపినట్టు, తర్వాత వాళ్ళు ఆమోదిస్తూ లెటర్ ఇచ్చినట్టు, మళ్ళీ దీన్ని ప్రభుత్వానికి పంపినట్టు, ప్రభుత్వం మళ్ళీ ఆమోదిస్తూ లెటర్ ఇచ్చినట్టు, మళ్ళీ రంగనాథ్కి ఒక లెటర్ పెట్టుకున్నట్టు, మళ్ళీ హైడ్రా కమిషన్ రంగనాథ్ కూడా క్లీన్ చిట్ ఇస్తూ ఒక లెటర్ ఇచ్చినట్టుగా, అంటే అన్ని ప్రీ ప్లానుడ్గా ఎంత పకడ్బందీగా సెట్ చేశాడో చూడండి. సో అంటే ఇంతకుముందు గతంలో పనిచేశాడు కాబట్టి అనుభవం ఉంది. వాస్తవానికి రాధాకృష్ణ మీద మొత్తం 9 కేసులు ఉన్నాయి. ఉద్యోగాల పేరిట లక్షల్లో వసూలు చేసిన కేసులో 2015లో జైలుకు వెళ్ళాడు. 2019లో ఒక పాస్పోర్ట్ తీసుకునే ప్రయత్నం చేయగా నేర చరిత్ర దాచిపెట్టి ఇంటి పేరులోనే కొత్త అక్షరాన్ని మార్చి 2025లో కొత్త పాస్పోర్ట్ కూడా దరఖాస్తు చేసుకున్నాడు. రాధాకృష్ణ కొంతమంది న్యాయవాదులతో పాటు మరికొంతమంది ప్రభుత్వ విభాగాల్లో పనిచేసే వాళ్ళు సహాయం చేసినట్లుగా గుర్తించినట్లుగా చెప్పారు. ఏదేమైనా మొత్తంగా ఈ బొల్లా బ్రహ్మనాయుడి అవినీతి లీల రాష్ట్రం దాటి పక్క రాష్ట్రాలకు కూడా వ్యాపించిందంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏ స్థాయిలో అవినీతి చేశాడో ఆలోచించండి. 5 ఏళ్ళు బొల్లా బ్రహ్మనాయుడు అధికారంలో ఉన్నాడు, వాళ్ళ పార్టీ అధికారంలో ఉందంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్ని చోట్ల ఎన్ని భూములను ఈ విధంగా కొట్టేశాడో ఒకసారి మీరు ఆలోచించండి. ఇప్పుడంటే పక్క రాష్ట్రం అధికారం లేకపోవడంతో దొరికాడు, కానీ ఆంధ్రాలో అధికారం వాళ్ళదే, ఆయనే ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి ఏదైనా చేయొచ్చు. సో బొల్లా బ్రహ్మనాయుడు ఇంట్లో కూడా సోదాలు చేయాలి పోలీసులు ఫస్ట్. ఎందుకనంటే ఇంతకుముందు ఆంధ్రాలో ఎన్ని భూములు కొట్టేశాడో ఎవరికి తెలుసు. ఏదేమైనా బొల్లా బ్రహ్మనాయుడి ఈ అవినీతి కబ్జాల చరిత్ర మొత్తాన్ని కూడా తెలంగాణ పోలీసులు నిన్న ప్రెస్ మీట్ పెట్టి బయటపెట్టారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.